Hi guys, welcome back to one more video. Welcome to Kavya Talkies. Arlo start చేస్తున్న వీడియో అనుకుంటున్నారా? So yes, we are finally driving in Europe. బయట కంట్రీలో డ్రైవ్ చేయడం it's not a small thing, and of course this is not our own car. We rented a car. మా బాబు సో ఎస్ కార్ సీట్లో కూర్చుంటున్నాడు. వాడికి చిన్నప్పుడు కార్ సీట్లో కూర్చోవడం అలవాటు. ఆ తర్వాత ఇప్పుడే సో ఒక 1.5 year వరకు కూర్చోపెట్టాం కార్ సీట్లోనే. ఇండియాలో కూడా కార్ ఉండేది కాబట్టి. బట్ ఇప్పుడు ఇండియాలో మా బుజ్జి కార్ని అమ్మేసి ఇక్కడికి వచ్చేసాం కదా. సో మిస్ అయ్యాం అనమాట చాలా కార్ని. సో ఎస్ తమ్నేల్లో చూసే ఉంటారు. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్. నేను ఫస్ట్ చెప్తున్నాను. సో వీఆర్ గోయింగ్ ఆన్ ఎ వెరీ లాంగ్ డ్రైవ్ కంట్రీలోనే, కొంచెం సిటీ అవుట్స్కర్ట్స్కి. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్లేస్కి వెళ్ళాను. ఇట్స్ కాల్డ్ బ్యాలటాన్. సో చాలా పెద్దదన్నమాట ఇది. ఇట్స్ కాల్డ్ సీ ఆఫ్ హంగేరీ. సో లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళాము. బట్ ఈ ఇయర్ ఇంకొక సైడ్ అదే లేక్. ఇట్స్ వెరీ హ్యూజ్ లేక్. సో వన్ సైడ్ ఆఫ్ ది లేక్, ఇంకొక సైడ్ ఆఫ్ ది లేక్ వెళ్తున్నాము ఇప్పుడు. లాస్ట్ ఇయర్ వన్ సైడ్ ఆఫ్ ది లేక్కి వెళ్ళాము. సో వి థాట్ ఓకే ఫైన్, తను డ్రైవింగ్ క్లాసెస్, లైసెన్స్ అవన్నీ కూడా ఐఎమ్ గోయిన్ టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద వీడియో. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో లైసెన్స్ అన్నీ వచ్చింది, అవంతా కరెక్ట్గా ఉంది, డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర అన్నీ ఉంది. కాబట్టి వి థాట్ ఆఫ్ రెంటింగ్ ఎ కార్. ఇప్పుడు స్లోగా ప్రాక్టీస్ చేసుకుందాము, సిటీలోనే అవుట్స్కర్ట్స్లోనే ప్రాక్టీస్ చేసుకుందాము అని చెప్పి వి రెంటెడ్ ఎ కార్. అండ్ ఈస్టర్ వీకెండ్ ఇది. సో దాట్ ఇస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ అవుట్. అండ్ మాతో పాటు మా కలీగ్ కూడా జాయిన్ అవుతుంది ఇంకొంచెం అప్పట్లో. వీఆర్ గోయింగ్ పిక్ హర్ అప్ నౌ. పిక్ చేసుకొని వీల్ గో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి వీల్ టాక్ కంప్లీట్లీ. సో వితౌట్ డూయింగ్ ఎనీ డిలే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఎస్, అలా అయితే మా డ్రైవ్ కంప్లీట్ చేసేసుకొని వీ కేమ్ ఇన్ టు దిస్ టౌన్ కాల్ టిహానీ. సో ఇది మాకి 140 kilometers దూరంలో ఉంది. సో టౌన్ ఎంటర్ అయిన వెంటనే వీ కుడ్ సీ ద ఓల్డ్ టౌన్ వైబ్స్. సో బేసిక్గా ఇలా స్టోన్ రోడ్స్, అంటే కాబుల్ స్టోన్ రోడ్స్ అలా ఉంటే ఇట్స్ కాల్డ్ ఓల్డ్ టౌన్. సో ఇంకా మ్యాప్స్ పెట్టేసుకొని వెళ్ళిపోవడం ఎక్కడికైనా సరే, వరల్డ్లో ఎక్కడైనా సరే మన ఫోన్లో మ్యాప్స్, ఇంటర్నెట్ ఉంటే ఏమైనా చేసేయచ్చు గైస్. దిస్ ఇస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైనా సోలోగా ట్రావెల్ చేయాలన్నా ఆబ్వియస్లీ ఈ కాలంలో అందరికీ తెలిసిందే, మ్యాప్స్ అండ్ ఇంటర్నెట్ లేకుండా అయితే బయటకు వెళ్ళరు. సో ఇంటర్నెట్ ఉంటే మనం ఫోన్ పేమెంట్స్ అన్నీ కూడా నెట్లోనే చేసేయచ్చు. సో ఫోన్ ఈజ్ బికమింగ్ లైక్ వన్ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ. ఇట్స్ ఆల్రెడీ బికమ్ లైక్ అన్ ఆర్గన్. సో మన బాడీలో పార్ట్ లాగా అనమాట ఫోన్. సో పార్కింగ్ అయితే వచ్చేసాము. అక్కడ పార్కింగ్ దగ్గర మనకి మిషన్స్ ఉంటాయన్నమాట. సో ఆ మిషన్లో టికెట్ తీసుకొని పార్కింగ్ అయితే మనం ఎన్ని అవర్స్ కావాలో అన్ని అవర్స్ తీసుకోవాలి. టికెట్ కూడా అన్ని టికెట్ మిషన్స్లో విల్ హ్యావ్ లాంగ్వేజెస్. లైక్ ఈ టికెట్ మిషన్లో లేదు, యాక్చువల్లీ హంగేరీలోనే ఉంది. మనం ఫోన్లో ట్రాన్స్లేటర్ యూజ్ చేసుకొని ట్రాన్స్లేట్ చేసుకొని టికెట్ తీసుకున్నాము, కానీ జనరల్గా అయితే ఉంటుంది. సో ఈ టౌన్లో ఏంటి అంటే జనరల్గా లావెండర్స్ కోసం చాలా ఫేమస్ అనమాట ఈ టౌను. సో అందుకే సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో లావెండర్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ దేవర్ లైక్ సో మెనీ క్యూట్ కెఫేస్. అండ్ దెన్ అక్కడక్కడ చిన్న చిన్న స్టోర్స్, షాప్స్, అండ్ లాస్ట్లో క్యాజల్ అయితే ఉంది. మొత్తం ఒక హిల్లీ ఏరియా లాగా ఉంది. హిల్ పైన నుంచి బ్యాలటాన్ మొత్తం వ్యూ ఎలా కనిపిస్తుంది అని చెప్పి ఈ చిన్న టౌన్ అంతే. సో యూ క్యాన్ సీ ద వ్యూ హియర్, లైక్ వెరీ లైట్ బ్లూ వాటర్ అనమాట. ఇది చూసేదానికి సేమ్ సముద్రం లానే ఉంటుంది. సో అలా వ్యూస్ అన్నీ చూసుకొని లాస్ట్లో ఒక రెస్టారెంట్కి అయితే వచ్చి కూర్చున్నాము. చాలాసేపు తిరిగామన్నమాట. అన్ని రెస్టారెంట్స్లో ఫుల్ అయిపోయింది. ఇంకా వెయిట్ చేస్తే ఈ ఒక ప్లేస్లో ఒక చిన్న రెస్టారెంట్లో మాకు దొరికిందనమాట ప్లేస్. ఇంకా యాజ్ యూజువల్ సూప్, పిజ్జా, పాస్తా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాం. ఎందుకంటే ఈ క్యుజైన్ మాత్రం లైక్ ఇటాలియన్ క్యుజైన్ ఒకటి వీ కెన్ ఈట్ అనేసి. అండ్ షీఈ్ అర్చన, నా ఆఫీస్ ఫ్రెండ్ అనమాట. సో షీ కేమ్ అలాంగ్ విత్ అస్. సో తను ఒకటే ఉంటుందని చెప్పి మేము తన్ని కూడా తీసుకొచ్చామన్నమాట. సో షీ వాజ్ దేర్ విత్ అస్.
అండ్ యా లంచ్ అంతా అయిపోయాక వెదర్ కూడా కొంచెం బాగానే ఉండింది ఆ రోజు, సన్నీగానే ఉండింది. సో టెంపరేచర్ ఇస్ గెటింగ్ బెటర్ అనమాట స్ప్రింగ్లో. సో మేము ఇంకైతే బయటకు వచ్చేసాము కాసేపు, మళ్ళీ అలానే సిటీ లైక్ టౌన్, ఇట్స్ వెరీ స్మాల్ టౌన్. సో టౌన్ అంతా తిరిగి ఒక ప్లేస్లో కూర్చునేసాను. సో యా మనము ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు కాబట్టి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ టు యూ గైస్. సో ఇండియాలో మనం తీసుకున్న లైసెన్స్ అయితే మనకి ఇక్కడ పని చెయ్యదు, బట్ అదే లైసెన్స్ పట్టుకొని కూడా మనం ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ని చేసుకోవచ్చు అనమాట. సో ఎలా ఏంటి అనేది నేను కొంచెంగా ఓవర్వ్యూగా చెప్తాను. డీటెయిల్గా కావాలంటే అది ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో అన్నీ కూడా తర్వాత చెప్తాను నేను ఇంకో వీడియోలో. కానీ ఈ వీడియోలో లెట్స్ టాక్ లైక్ అన్ ఓవర్వ్యూ అనమాట. ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి అని అన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ అయితే నేను చేసుకోలేదు డ్రైవింగ్ లైసెన్స్, వెంకట్ చేసుకున్నాడు. అండ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియాలో ఒక వ్యాలిడ్ లైసెన్స్ కావాలి. సో మేము కర్ణాటకలో ఉంటాము, బెంగళూరులో ఉంటున్నాం కాబట్టి మాకు ఆల్రెడీ కార్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉన్నింది. సో ఆ డ్రైవింగ్ లైసెన్స్ని మనము ఆర్టీఓ ఆఫీస్ తీసుకెళ్తే వాళ్ళు దాన్ని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ చేస్తారు. సో దానికి ఒక అమౌంట్ ఆఫ్ ఫీజ్, గవర్నమెంట్ ఫీజ్ అయితే ఉంటుంది. సో దాన్ని మనము ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తే ఒక 15 daysలో అయితే మనకు వచ్చేస్తుంది. సో అప్లై చేసినాక మనకి లోకల్ ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసి అప్లై చేశాక వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ మనకు బుక్లెట్ కావాలి అని కంపల్సరీ. జస్ట్ ఒక పేపర్ లాంటిది కాకుండా బుక్లెట్ కావాలి అని చెప్పి అడిగి తీసుకోవాలన్నమాట. సో ఆ బుక్లెట్ తీసుకొని వీ కెన్ కమ్ టు యూరోప్. మనం ఎప్పుడైనా యూరోప్ ట్రావెల్ చేయాలన్నా అన్ని రోజులు ఇక్కడే ఉండాలి, ఒక ఫ్యూ ఇయర్స్ ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి వీ కెన్ యూస్ ద బుక్లెట్. అండ్ ఆ డ్రైవింగ్ మన దగ్గర ఉన్న బుక్లెట్తో పాటు ఉన్న ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ని ఇక్కడ కన్వర్ట్ చేస్తారు. బేసిక్లీ దట్ ఈస్ కాల్డ్ న్యాచురలైజేషన్ అంట. సో ఇక్కడ మేము హంగరీలో ఉంటున్నాము. సో ఇక్కడ అలా చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ కర్ణాటకలో ఉన్న లైసెన్స్కే చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ ఇండియాలో అన్ని స్టేట్లో ఇది వర్తించదంట. ఓన్లీ కర్ణాటక, కేరళ అండ్ కొన్ని మెయిన్ సిటీస్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి వచ్చిన లైసెన్స్ అయితే మాత్రం మనం ఇక్కడ న్యాచురలైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇక్కడే హంగరీలో ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇయర్స్గా ఉన్న ఫ్రెండ్స్ దగ్గర అయితే కనుక్కున్నాము ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి. సో ఆ ప్రాసెస్ అన్నీ కూడా మీకు చెప్తాము. మేము ఇక్కడ హంగరీకి వచ్చాక ఏం చేసాము అనే ప్రాసెస్ కూడా మీకు అందరికీ చెప్తాను. సో ఇదే కాకుండా మనం జనరల్గా డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి కూడా వీ కెన్ లైక్ కారే తెలీదు, నాకు అసలు లైసెన్సే లేదు అన్న వాళ్ళు డైరెక్ట్గా మనం డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి కూడా చేసేసుకోవచ్చు. బట్ ఇట్స్ లైక్ కాస్ట్లీ. మన ఇండియన్ రూపీస్లో అయితే ఒక 5 to 6 lakhs వరకు పడుతుంది. అండ్ ఇట్ డిపెండ్స్ అనమాట మనం ఎన్ని క్లాసెస్ అయితే తీసుకుంటాము, టెస్ట్ ఎలా పాస్ అవుతాము అవన్నీ కూడా అవుతుంది. కానీ మాకున్న సిచ్యువేషన్లో మేము టెస్ట్ కూడా చేయలేదు, డైరెక్ట్గా మాకున్న లైసెన్స్ని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్గా కన్వర్ట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడికి వచ్చాక ఎలా చేసాం, ఏం చేసామని చెప్పి వీల్ టాక్ ఫర్దర్. లెట్స్ ఎంజాయ్ సమ్ వ్యూస్ అండ్ కమ్ బ్యాక్. సో ఎస్ మళ్ళీ బయలుదేరిపోయాం మేము. సో అక్కడ కొంతసేపు అక్కడ చూసేదానికి పెద్దగా ఏం లేదనమాట. ఒక 1-2 hours అనే మొత్తం టౌన్ అంతా మనం ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. సో ఇంకంతా అయిపోయింది కాబట్టి అరౌండ్ ఒక 3 o'clockకి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వేలో మనకి ఇంకొక చిన్న టౌన్ ఉంటుంది, బ్యాలటాన్ ఫ్యూరెడ్ అని ఆ టౌన్ పేరు. పక్కనే ఒక 10 kilometers దూరంలోనే ఉంటుంది. టిహానీ అనేది మనం ఫస్ట్ చూసాం కదా, అది కొంచెం హిల్లీ ఏరియాలో ఉండింది కాబట్టి పైనుంచి వ్యూస్ అన్నీ కనిపించింది. మనం నెక్స్ట్ వెళ్ళే టౌన్ ఏంటి అంటే కిందనే ఉంటుంది. సో మనకి ఏంటి అంటే సీ సైడే ఉంటుంది అనమాట టౌన్ అంతా కూడా. అండ్ ఇట్ లుక్స్ లైక్ అ వెరీ నైస్ పార్క్ లాగా. లైక్ వీ హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్ హియర్. ఒక 10-15 minutesలోనే రీచ్ అయిపోయాం అనమాట కిందకి. సో ఇంకా ఇక్కడంతా మొత్తం చూస్తున్నారు కదా, ఇప్పుడే స్ప్రింగ్ కాబట్టి మనకి చెట్లన్నీ కూడా ఇంకా కొత్త లీవ్స్ అయితే రాలేదు, అందుకే ఇలా కనిపిస్తుంది. బట్ సమ్మర్లో వస్తే ఇంకా చాలా బాగుంటుంది, చాలా గ్రీనరీ ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను చెప్పినట్లే హంగేరీలో మనం డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకోవాలి అంటే ఆబ్వియస్లీ మనకి 5 నుంచి 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో ఇది జస్ట్ మనకు ఇండియాలో ఎలా అయితే మనం డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళి లైసెన్స్ తీసుకుంటామో అలానే హంగరీలో కూడా డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళి లైసెన్స్ తీసుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. బట్ మనకి ఇప్పుడు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే రాలేదు, ఎందుకంటే మనము
న్యాచురలైజేషన్ చేసేసుకున్నాం కాబట్టి ఆ న్యాచురలైజేషన్ ప్రాసెస్కి మనకు ఖర్చు అయిన డబ్బులు 15,000 ఇండియన్ రూపీస్ అయితే ఖర్చు అవుతుంది జస్ట్ ఫర్ ది ప్రాసెస్. నేను ఈ ప్రాసెస్ అన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఖర్చు అవుతుందన్నమాట. ఎందుకంటే జనరల్గా ఒక్కొక్కరికి ఐడిపి చేసుకోవాలి అంటే ఇండియాలో సపరేట్గా 5,000 రూపీస్ ఖర్చు అవుతుంది. సో అవన్నీ కాకుండా ఓన్లీ హంగేరీలో మనము ఫస్ట్ మెడికల్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. సో దానికి కొంచెం డబ్బులు కావాలి. అండ్ హంగేరియన్ గవర్నమెంట్ ఆఫీస్లో మన అప్లికేషన్ ఫిల్ చేసి మన ఐడిపి ఏదైతే ఉంటుందో అది మన లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి దాన్ని హంగేరియన్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకోవడానికి కొంచెం అమౌంట్ అయితే తీసుకుంటారు. సో అది కూడా ఉంటుందన్నమాట. అండ్ దెన్ ఇక్కడున్న ఆర్టీఓ ఆఫీస్ ఒకటి ఉంటుంది. అక్కడ కూడా మనం డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసినప్పుడు కన్వర్షన్స్ అంతా అయిపోయాక అప్లై చేయాలి. సో దానికి కొంచెం ఫీజు అనేది ఉంటుందన్నమాట. సో ఏ డాక్యుమెంట్ పేరేంటి, అసలు ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, హంగేరీలో మీ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, అడ్రస్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం ఓవరాల్గా కూర్చొని మాట్లాడితే చాలా టైం అవుతుంది. సో నేను జస్ట్ ఓవరాల్గా చెప్తున్నాను అంతే, టు గెట్ అన్ ఓవర్ వ్యూ. లైక్ ఇలా కూడా మనం డ్రైవింగ్ లైసెన్స్ అనేది చేసుకోవచ్చు అనే ఒక ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. సో మనం అలా న్యాచురలైజేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక ఒక 15,000 ఖర్చు పెట్టి మేమైతే డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసేసుకున్న ఒక 2 to 3 వీక్స్లో అయితే వచ్చేసింది అనమాట లైసెన్స్. సో మన చేతిలో ఇప్పుడు యూరోప్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉంది. సో దట్ ఈస్ వెంకట్స్ లైసెన్స్. హీ అప్లైడ్ బికాస్ హీ నోస్ డ్రైవింగ్. నాకు డ్రైవింగ్ వచ్చి కానీ నేను అంత ఎక్స్పర్ట్ డ్రైవర్ కాదు, ఇంకా ఎల్బోర్డే. బట్ ఆ వెంకట్ నోస్ కాబట్టి హీ టుక్ ఇట్ అనమాట. అదంతా అయిపోయాక ఏమైంది అంటే టు గెట్ కాన్ఫిడెంట్ అంటే ఇక్కడ రూల్స్ అని చాలా డిఫరెంట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్, ఇండియా లాగా రైట్ సైడ్ డ్రైవింగ్ కాదు. సో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది రూల్స్. అండ్ ఇక్కడ రూల్ బోర్డ్ లైక్ ఇట్స్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. ఫైన్స్ ఏదైనా పడితే కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. కాబట్టి వెంకట్ ఆ తర్వాత సపరేట్గా డ్రైవింగ్ క్లాసెస్కి 3 క్లాసెస్ వెళ్ళాడు. 3 hours వెళ్ళాడు అనమాట. సో ఎవ్రీ సెషన్ కాస్టెడ్ అరౌండ్ 2,500 రూపీస్ పర్ 1 hour. సో అలా 3 క్లాసెస్ తీసుకున్నాడు అనమాట. అలా తీసుకున్నాక లైక్ హైవేలో, సిటీలో చాలా డిఫరెంట్ రూల్స్. ఇక్కడ మనకి ఇండియాలోకి అయితే కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది రూల్స్. అవన్నీ పర్ఫెక్ట్ కావాలని చెప్పి క్లాసెస్ తీసుకున్నాక వి హైర్డ్ ఏ కార్. ఇప్పుడు మనకి పక్కన ఒక ట్రైనర్ లేకుండా మనమే వెంకటే మొత్తం డ్రైవ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 100 kilometers ఇది 140 kilometers వన్ వే అంటే మన ఇంటి నుంచి మేము ఇక్కడికి వచ్చిన ప్లేస్కి 140 kilometers ఉంది. సో 140 kilometers అయితే హీ డ్రోవ్. నాకైతే కరెక్ట్గానే బాగానే తోలాడు అనిపించింది, అంతేం డిఫరెన్స్ లేదు. నేను తనతో కూడా మాట్లాడిపిస్తాను హౌ హీ ఫెల్ట్ అనేది. ఈ ప్రాసెస్ అయితే ఇది. మీకు ఇంకా దాని గురించి డీటెయిల్డ్గా నేను చెప్పాలి అంటే వీ కెన్ డూ ఏ సిట్ డౌన్ వీడియో. ఒక్కొక్క డాక్యుమెంట్ పేరేంటి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని నేను ఆల్రెడీ చెప్పినట్టు ఐ కెన్ రియలీ టెల్ యూ గైస్ ఎవరికైనా కావాలి అంటే. అండ్ మనం ఇక్కడ హంగేరీలో మనకి లైసెన్స్ ఇచ్చారు కాబట్టి షెంజెన్ జోన్లో ఎక్కడైనా సరే అది వాడుకోవచ్చు. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ హంగరీ, వీ కెన్ యూజ్ ఇట్ లైక్ ఎనీవేర్. అంటే యూరోప్లో మనకి షెంజెన్ వీసా ఉంటుంది కదా, 22 countries వరకు అయితే ఉంటుంది మనకి అలౌడ్గా. సో ఏ కంట్రీలో పోయినా మనం వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మేము స్వీడన్ పోయాం కదా, సో ఇదే లైసెన్స్తో మనం అక్కడ కూడా కార్ రెంట్ తీసుకొని వీ కెన్ డ్రైవ్ అనమాట. సో రెంటల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కొంచెం ప్రైజెస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క కార్ మోడల్ని బట్టి మన రెంట్ వేరియేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో దట్స్ అబౌట్ ది రెంట్. అండ్ లైసెన్స్ అయితే 10 yearsకి వ్యాలిడ్ ఉంటుంది. అండ్ ఎస్, షార్ట్గా చెప్పాలి అంటే ఇది ఇన్ఫర్మేషన్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి. సో ఐ హోప్ ఎవరికో ఒకరికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు ప్రాసెస్. ఇట్ టుక్ లైక్ వెరీ లాంగ్ టైం అనమాట. అట్లీస్ట్ ఒక 1 to 2 months వరకు అయితే మేము రీసెర్చ్ చేసి ఇక్కడున్న వాళ్ళందరి దగ్గర అడిగి కనుక్కొని అంత ప్రాపర్గా రీసెర్చ్ చేసినాక వి థాట్ ఓకే ఫైన్ వీ షుడ్ టేక్ అ లైసెన్స్ అని. హ్యాండీగా ఉంటుంది కదా మనం రెంట్ తీసుకుంటే కూడా అని చెప్పి వి థాట్ అండ్ వీ టుక్ ఇట్. సో ఈరోజు కూడా మేము ఒక స్మాల్ కార్ అయితే తీసుకున్నాము. రెనాల్డ్ కార్ తీసుకున్నాము. లైక్ ఇట్స్ లైక్ 5-seater నార్మల్ చిన్న కార్, అది i20 లాగా ఉంటుంది. సో 3,000 per day పడింది మాకు రెంట్. కానీ ఫ్యూయల్ మనమే వేసుకోవాలన్నమాట. వాళ్ళు ఫుల్ ట్యాంక్ చేసేస్తారు, మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్లో ఇచ్చేయాలి. సో ఇప్పటికే చాలా మాట్లాడేశాను. సో మీకు అందరికీ ఎలా అనిపిస్తుంది, ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నా ఛానల్లో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అండ్ ఇప్పుడైతే లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ దిస్ క్యూట్ టౌన్.
సో ఎస్ మా షార్ట్ ట్రిప్ విచ్ ఇస్ లైక్ ఎ లాంగ్ డ్రైవ్ అయితే ఇలా ఎండ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చాలామంది ఫిషింగ్ చేస్తున్నారు, చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న ఫిషింగ్ స్టిక్స్ పెట్టుకొని చేస్తున్నారు అనమాట. సన్సెట్ అయిపోయే టైంకి ఉండలేకపోయాం బికాజ్ సన్సెట్ ఈజ్ ఆల్మోస్ట్ 7:30. ఇప్పుడు 5 o'clock అయినా సరే ఫుల్ ఎండ ఉండిందనమాట. సో వితౌట్ కొంచెం చీకటి అయ్యే లోపలే వచ్చేద్దామని చెప్పి. అండ్ లుక్ ఎట్ ద ట్యూలిప్స్. సో ట్యూలిప్స్ నాకు చాలా ఫేవరెట్ ఇది. సో దిస్ ఇస్ లైక్ మై ఫేవరెట్ టైం, ఎందుకంటే స్ప్రింగ్లో ట్యూలిప్స్ వస్తాయి కాబట్టి. అండ్ ద వెదర్ ఈజ్ ఆల్సో టూ గుడ్ ఇన్ స్ప్రింగ్. And yes guys, let's end this video here. I'll see you guys in the next video, and if you guys like this video and if you feel this is informative, let me know in the comment section below, and I'll see you guys in the next video. Until then, bye. Don't forget to subscribe.